ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సెంటినరీ లేడీస్ హాస్టల్ డైరెక్టర్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్ట్స్ కాలేజీ ముందు ధర్నా చేశారు. హాస్టల్లో ఉంటున్న తన కుమార్తెను చూడటానికి వచ్చిన ఒక విద్యార్థిని తల్లిని లోపలికి అనుమతించకుండా బయట నిలబెట్టారని నిరసన వ్యక్తం చేశారు. చూడండి, మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇక్కడ లైట్స్ అయ్యారు అండ్ వేస్తాం అని చెప్తారు కానీ అయ్యారు. ఇప్పుడు మేము లాస్ట్ టైం కూడా ధర్నా చేసినప్పుడు వెళ్ళేటప్పుడు లైట్స్ లేవు, ధర్నా కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు మాత్రం లైట్స్ చెక్కుమని మెరుస్తున్నాయి. అండ్ వీ వాంట్ జస్టిస్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి మేము సెంటినరీలోనే ఉంటున్నాం, సెకండ్ ఇయర్కి కూడా మాకు సెంటినరీ ఇచ్చారు, బట్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది, లైట్స్ మాత్రం ఇంకా రాలేదు. వస్తాయి అంటారు కానీ ఇంకా లైట్స్ రావు. లైట్లు కాదు ఇంకేం రావు. ఫుడ్ గురించి చాలా ప్రాబ్లమ్స్ చెప్పాము. అండ్ ఇప్పుడు ఒక పేరెంట్ వచ్చారు, తనని లిటరల్గా 2 hours బయట కూర్చోబెట్టారు. వాళ్ళంతా కష్టపడితేనే మేము ఇక్కడ తింటున్నాము. తను అండ్ షీఈస్ నాట్ వెల్. మంచిర్యాల వెళ్ళాలి ఈ నైట్లో. ఆ పేరెంట్ ఎలా వెళ్తారు? అట్లీస్ట్ 1 night పెట్టుకొని ఆంటీ 3 o'clock అలా వెళ్ళిపోతా అని చెప్పారు. అట్లా కూడా లోపలికి రానియలేదు. అండ్ రూల్స్ ఉన్నాయి కానీ హ్యూమానిటీ ఎక్కడికి వెళ్తుంది? ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఇంత ఘోరం అస్సలు తట్టుకోలేకపోతున్నాం. అండ్ ఫుడ్ విషయానికి వస్తే అస్సలు బాగోట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అసలు ఫుడ్డే కావట్లేదు. అండ్ ఆంటీ లిటరల్గా ఏడ్చింది, అడుక్కున్నది, వెళ్ళిపోతా అమ్మ నేను 3 o'clock కల్లా వెళ్ళిపోతా, చాలా దూరం ఉంది అండ్ నేను బయట హాస్టల్ అఫోర్డ్ చేయలేను అని తను చాలా అడుక్కున్నది లిటరల్గా. అయినా కూడా అలో చేయలేదు. మేము అన్నీ డీసెంట్రలైజ్డ్ అని చెప్పారు కొంతమంది పెద్దలు, బట్ అందరికీ కాల్ చేసాము, ఇట్స్ నాట్ సాల్వ్డ్. సెయింట్ రూట్లో లాస్ట్ టైం ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా లైట్ చేస్తా అన్నారు. కొన్ని లైట్స్ పెట్టిరు, సెయింట్ దగ్గర ఒక 2-3 లైట్స్ పెట్టిరు, ఇక్కడ పెట్టినా అన్నారు. ఆ పెట్టిన లైట్స్ 1 monthకి ఏమైనా అవి పని కూడా ఇస్తలేవు. ఇప్పుడు చూడు, ఈ రూట్ మొత్తం చీకటిగా ఉంది. ఫ్రీడమ్ అంటారు కదా, 2 o'clock ఒక అమ్మాయి బయట అయితే ఫ్రీడమ్ అంటారు కదా. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ జరగలేదు. ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీగా వాళ్ళ ప్రాబ్లమ్ మీద వాళ్ళు ఫైట్ చేశారు. బయటికి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే నైట్ టైం ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు అంటారు. అంటే ఇంత పెద్ద యూనివర్సిటీలా ఎడ్యుకేషన్ ఇచ్చిన మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయనప్పుడు ఇంకా ఎక్కడ ఉంటుంది ఫ్రీడమ్? ఇంకా అమ్మాయిలకు ఎక్కడ దొరుకుతుంది ఫ్రీడమ్? బయట వాళ్ళు ఏడా ఫైట్ చేస్తారు? ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ సొసైటీ మీద ఫైట్ చేస్తుంది. దీనిలోనే వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, వాళ్ళ వాయిస్ వినిపించడానికి వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. ఈరోజు ఒకసారి ఈ రోడ్డు చూసుకుంటే మొత్తం చీకటి. ఇదా వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇదా అసలైన ఓయూ? ఇదేనా మేము కోరుకున్నది? దీని మీద తక్షణ వాళ్ళని స్పందించకపోతే తగిన విధంగా మేము పడేస్తామని తెలియజేస్తున్నాం.